వేసుకోండి, సబ్స్క్రైబ్ కొట్టండి, గంట చేయండి, లైక్ చేయండి, షేర్. హాయ్ హలో అందరికీ నమస్కారం. నమస్కారం. మన అగ్ని పరీక్ష ఆడిషన్స్ లో ఎంతో మంది కామనర్స్ వస్తున్నారు. వాళ్ళ టాలెంట్ ని ఇక్కడ చూపిస్తున్నారు. ఇది ఒక టాలెంటేనా? ఇది కేవలం ఒక ఆడిషనో పోటీయో మాత్రమే కాదు, ఒక సామాన్యుడిని సూపర్ మ్యాన్ గా మార్చే ప్రయత్నం. ముందుగా మా లవ్లీ జూరీకి వెల్కమ్ చెప్పేద్దాం. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అభిజిత్, బిందు, మాధవి అండ్ నవదీప్. ఈ ముగ్గురు పెద్ద మనుషుల్ని గీడే కొట్టి చంపినోడికి బహుమతి పైసలు 20 లక్షల రూపాయలు. Here we go. అమ్మాయ ఓహో, కత్తిలో ఉంది, లక్షణంగా ఉంది. ఎందుకు చేయాలి? అది అవసరమానండి. I have been in Miss India Asia Pacific International 2016 and internationally top 10 లో ఉన్నాను. సూపర్. I have been a Femina Miss India Andhra Pradesh 2017. I have been a TEDx speaker. హెయిర్ బౌన్స్ అయినప్పుడే అనుకున్నా ఇన్ని ఉంటాయి. మరి నీకు తెలుసు ఏమో, నాకు ఎన్నెలు తెలిసిపోతాయంటే ఉన్నాను and I feel like I have a story and I want to tell it out to people. What is your story? అదే కావాలి మాకు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. అండ్ నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు కాలేజ్ లో. వాడు నాకు డాన్స్ చేయడానికి వద్దని చెప్పేవాడు. ఎందుకు? వాడు నాకు చాలా గట్టిగా స్లాప్ చేశాడు. దానివల్ల నాది ఇయర్ డ్రమ్ పగిలిపోయింది. నువ్వు మనిషి పశువారా? That person also got a slap on his face because he was doing his masters and I went as a judge to his college. నువ్వు పకోడీ చేస్తున్నావా? నీళ్లు పడు. నేను పోస్తుంటే ఆపచ్చుగా మాట్లాడుతూ ఎందుకంత మొహమాటం నీకు? నువ్వు మరీ మొహమాట పెట్టేస్తున్నావు. కొంచెం ఉంది మొహమాటం. మీరు దాంట్లో గోల్డ్ డ్రాప్ ఆయిల్ వాడుతున్నారా? Yes. వెరీ గుడ్. అబ్బా, ఏం వాడకవయ్యా? అబ్బో, ఓ అమ్మో టిప్పులాడి. ఈ పిండి బిస్కెట్ అప్పుడు కూడా ర్యాంప్ వాక. ఓ తిప్పేసుకోకో, లూజ్ అయిపోద్ది నడుము. బిగ్ బాస్ హౌస్ బాత్రూమ్ లో నుంచి వస్తుంది. ఇలా. గుడ్ మార్నింగ్ గైస్. ఆన్ పేపర్ షీ లుక్స్ వెరీ గుడ్. ఆన్ పేపర్ నాకు ఒక్క సైడే చూస్తున్నానేమో నీది అని అనిపిస్తుంది. ఒకవైపే చూడు, రెండో వైపు చూడొద్దు. చూడాలనుకున్న బర్రి ఇరిగిపోతుంది. you're on hold. పిల్ల తిరిగింది. ఎవరేది ఇచ్చినా తినేస్తారా? ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకు మీరు? పంతులు గారు. ఒరే పంతులు, నీకేం పోయే కాలంరా? నువ్వు ఇక్కడే తెచ్చావా? నేను ఒక పూజారిని, అలాగే ఒక ఫ్యాషన్ మోడల్, అలాగే ఒక డాన్సర్, అలాగే ఒక సింగర్, ఆల్ మల్టీ టాలెంట్ టాస్కర్. ఓయమ్మా, చాలా చిన్న సెకండ్ లేవురా నీలా. అంటే భీమవరంలో ఆడిషన్స్ పెట్టారు. వాళ్ళు అనేవారు, నువ్వు పూజారి కేవలం పూజలకే పరిమితం ఉండాలి కానీ ఇలా చేయడం ఏంటి అని చాలా బాధ పెట్టారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, ఏంది అసలు? ఏంది నువ్వు కరాటీ చేస్తున్నావా, డాన్స్ చేస్తున్నావా? నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? బ్రదర్, నీ ఎఫర్ట్స్ ని మెచ్చుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. అయినా కానీ ఎక్కడో ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఒక పూజారి కూడా ఇలాంటి చేయగలడని నిరూపించుకుంటాను. సంథింగ్ నువ్వు ఈ స్టేజ్ మీదకి వచ్చావు, ఇది చూసిన వాళ్ళే ఆల్రెడీ ఇన్స్పైర్ అయింటారు. వదిలే, అసలు నువ్వు ఎంతవరకు రావటమే పెద్ద గొప్ప. పద. బెస్ట్ ఆఫ్ ద బెస్టెస్ట్ మాకు కావాలి. అందుకోసమే నాకన్నా బెస్టిస్ దొరకడం అంటే కష్టమే కదా. సరే ఎదుగుతానులేండి కానీ
సుహాసిని మరీ చిన్నపిల్ల ఉందా, ఏదో చేసేద్దాం. నీ గురించి చెప్తావా? ఎస్ మ్యామ్. జై హింద్ అందరికి. నేను మీ డిఫెన్స్ అకాడమీ అపర్ణ లేడీ టైగర్. అంటే అప్పుడే మీకు ఎవరు ఇవ్వలేదు, నేనే పెట్టుకున్నా స్క్రీన్ నేమ్. మా ఊరు అనకాపల్లి. సో నేను ఒక డిఫెన్స్ అకాడమీ నడుపుతున్నా. 100 మెంబర్స్ పైగా అమ్మాయిలకి నేను డిఫెన్స్ ట్రైనింగ్ ఇస్తున్నా. నేను ఎందుకు ఆగిపోవాలి? సో కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి ఆర్మీకి పంపిస్తే ఆ ప్రూవ్ నేను చేసుకోగలను. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలనే నీ యాటిట్యూడ్ ఉంది చూడు, అది మంచిది. 6 months అయింది అంటున్నావు ఈ అకాడమీ పెట్టి. ఎస్ మ్యామ్. అంతతో ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళిపోతే ఇప్పుడు నువ్వు కొత్తగా స్టార్ట్ లాజిక్ కదా. వేరేలా చేయడానికి ఐఎమ్ గోయింగ్ ఫర్ రెడ్ ఫర్ యూ. ఓకే, 1 రెడ్. సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ప్లీజ్. ఐ రిక్వెస్ట్ సార్. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. ఈ స్టేజ్ మీద మాట్లాడుతాను. మీ డిఫెన్స్ పేరు చెప్పండి. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. నాన్న సి దిస్ ఇస్ ఇట్రా మంచి వాళ్ళంతే సార్, ఇళ్ళే విశాలంగా ఉంటాయి, ఇక్కడ చాలా ఇరుకు సార్. నాన్న కప్పు కొట్టాలనంటే ఇంత ఇట్లా ఏడవడం అవన్నీ కుదరవు. లైఫ్ లో అన్ని తీసుకోగలగాలి. వీడు కూడా నాకు సలహాలు ఇస్తున్నాడు. నేను నా గురించి చెప్పే ముందు శ్రీముఖి అక్క ముందు ఒక్క బ్లెస్సింగ్ తీసుకోవచ్చా? అంటే బ్లెస్సింగ్స్ ఇచ్చేంత పెద్దదాన్ని అయితే కాదు నాన్న. గాంధీ కాలం నుంచి ఉన్న నువ్వు వయసు గురించి మాట్లాడకూడదు, లాగి పీకని. డిఫరెంట్ గా ట్రై చెయ్యి. రావాలా? షర్ట్ తిప్పుతున్నాడేంటండి? సరదా జస్ట్ ఫర్ ఫన్. ఆశీర్వదించక్క. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్, ఇన్విజిబుల్ పర్సన్ అయితే ఒక అమ్మాయిని కిస్ చేయాలి అన్న సేమ్ ఫీలింగా? మేడం సరదా. తప్పు కదా? అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. సారీ మేడం బట్ట. అంతేనా? నువ్వు ఒక ఇన్విజిబుల్ పర్సన్ అయితే డైరెక్ట్ గా వెళ్ళి అమ్మాయినే కిస్ చేసేస్తావా? ఇంకేమీ ఆలోచించలేదా అప్పుడు? ఇంత కామ పిశాచారా నువ్వు? అంతేనా నీ బుద్ధి ఉండేది? అంతేనా? నేను ఇన్విజిబుల్ అయితే నేను వచ్చి నీకు ఒక లంబకాయ ఇస్తా. పర్లేదు మేడం, ఇవ్వండి మేడం. పర్లేదు మేడం, ఇవ్వండి మేడం. ప్రిపేర్ అయ్యావా? లేదు మేడం, ఏం ప్రిపేర్ కాలే, ఎందుకంటే మీరు ఏం అడుగుతారో నాకు తెలియదు. ఏం అడుగుతామని అనుకుంటున్నావు? మీరేం అడుగుతారో నాకు ఎట్లా తెలుస్తాయి మేడం? మా మామయ్యకి ఇచ్చి మ్యారేజ్ చేశారు. తను నేను నల్లగా ఉన్నానని ఒకే ఒక కారణం చూపించి పిన్ని గారు అమ్మాయిని సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్నారు. ఇంత దుర్మార్గం మనిషి అండి. యూజ్ అండ్ త్రో నంబర్ 1. తర్వాత మళ్ళీ మా ఇంట్లో మళ్ళీ సెకండ్ మ్యారేజ్. మా హస్బెండ్ అసలు ఇంట్లో బాధ్యతగానే ఉండేవారు కాదు, ఏం పట్టించుకునేవారు కాదు. ரொம்ப కష్టం బ్రో, ரொம்ப కష్టం బ్రో. కానీ నేనే ఓడిపోయాను. అప్పుడు అనుకున్నా, నేను నా పిల్లల కోసం తనను మార్చడం కాదు, నన్ను నేను మార్చుకుని నా పిల్లల కోసం నిలబడాలనుకున్నా. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. అప్పుడు ఒక పెద్ద భారీ యాక్సిడెంట్ అయింది నాకు, బైక్ యాక్సిడెంట్. ఈ లెఫ్ట్ సైడ్ బోన్ మొత్తం విరిగిపోయింది. నాకు తెలిసి మన కార్తీక దీపం సీరియల్ చూసారా, అందులో వంటలకు కూడా ఇన్ని కష్టాలు ఉండవు భయ్యా. పిల్లలు కూడా నా దగ్గరికి రావడానికి భయపడేవారు. అసలు 1 month నా పిల్లలు కూడా నా దగ్గరికి రాలా. నా మొహం నేనే అద్దంలో చూసుకోలేకపోయా. నిజంగా చెప్తున్నాను, నాకు ఈగేడికి వస్తుంది, కళ్ళలో నీళ్లు తిరిగే. నాకు యాక్టింగ్ లో ఇంట్రెస్ట్ ఉంది తప్పితే నాకు 0 knowledge. భయం అనే షార్ట్ ఫిల్మ్ చేశాను, దాంట్లో బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నా. మీ ఫ్యామిలీ ఆల్రెడీ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటారా? అలా ఏం లేదండి, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడు ఉన్నట్టే ఉన్నారు. వేరే వాళ్ళ గురించి ఆలోచించొద్దు, వాళ్ళెవ్వరూ నీకన్నా గొప్పోళ్ళు కాదు. బయటకు వస్తానన్నప్పుడు రానివ్వచ్చు కదా, బ్రతకనివ్వచ్చు కదా, చచ్చిపోయిన తర్వాత ఏడిస్తే ఏమొచ్చింది అని నాకు చాలా బాధ, కోపం. నీ కోపంలో న్యాయం ఉందా? మా పిల్లాడు సరిగ్గా లేడని వాళ్ళకి తెలుసు. పెళ్ళైతే మారిపోతాడేమో. 30 సంవత్సరాల నుంచి మారలేని వాడు పెళ్ళైతే ఎలా మారిపోతాడు? అక్కడికి వెళ్తే అట్లీస్ట్ నాలా నలుగుపోయి కొంతమంది అమ్మాయిలైనా బయటకు వచ్చి ధైర్యంగా బ్రతకాలని కోరుకుంటున్నాను. దానికోసమే నేను బిగ్ బాస్కి రావాలనుకుంటున్నాను.
యాక్సిడెంట్ జరిగి పిల్లల దగ్గరికి రాలేదు అసలు, నన్ను చూసి పారిపోయాడు అనమాట, దూరంగా వెళ్ళిపోయాడు. తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. నవదీప్ ని ఇంప్రెస్ చేసినందుకు ఒక ర్యాంప్ వాక్. ఓకే ఓకే, కుల్లి కుల్లి చావండి మా ఊరోళ్ళంతా. సాయిబాబు గారు ఏమన్నా మీకు డిస్టెంట్ రిలేటివ్? డాన్స్ గ్రేస్ అది కొంచెం ఒకలాగే ఉంటే ఎరా నాకైతే అనిపించింది. సన్న ఉంది, గింతనే ఉంది, గమ్మున ఉంటుంది అనుకుంటారు. నాతో గెలికిరనుకో అలా గూగల్ గుయ్య అంటే అని వాళ్ళకి తెలియదు పాపం. ఎంత అంతరించిపోతున్నా నువ్వు, అవసరం నీకు? చిన్నప్పటి నుంచి బిగ్ బాస్ చూసి చూసి బిగ్ బాస్ నాకు మస్తు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసిండు. తిరిగి ఇచ్చేసాలే, లేదంటే లావ్ అయిపోతా. నా బాడీ 100% ఇస్తే బిగ్ బాస్ లో పోయినాక జర 110% వరకే ట్రై చేస్తా. 20% బాడీ పెట్టుకొని 100% చేస్తారంటే టెన్ అండ్ హాఫ్ కరెక్ట్. అడుగు అభిజిత్. కరెక్ట్. మ్యాథ్స్ వీక్ లో మ్యాథ్స్ లో వీక్ కూడా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.